విచారణ ప్రక్రియలో లోపాల కారణంగా ఒక దోషి నిర్దోషి కారాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అనుమానానికి తావులేని విధంగా నేర నిరూపణ జరగాలన్న న్యాయ సూత్రాన్ని తప్పుగా వర్తింపచేస్తున్నందున కొన్నిసార్లు దోషులు చట్టం పట్టు నుంచి జారిపోతున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా తప్పించుకున్న ప్రతి సంఘటన సమాజ భద్రతకు ముప్పుగా మారుతుందని, న్యాయ వ్యవస్థకు కళంకమై నిలుస్తుందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరికి శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. విచారణ ప్రక్రియలోని కొన్ని తేలికపాటి వైరుధ్యాలు, లోపాల కారణంగా నిందితుల నేరాన్ని అనుమానానికి ఆస్కారం లేని స్థాయిలో నిరూపించలేక వారిని నిర్దోషులుగా ప్రకటించిన ఘటనలో తరచూ తమ దృష్టికి వస్తుంటాయని జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం గుర్తు చేసింది. కోర్టులు సమాజ వాస్తవికతల్ని గుర్తించి చట్టాల లక్ష్యం నీరుగారకుండా చూడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. చేయని నేరానికి ఒక్క నిర్దోషి శిక్షకు గురి కాకూడదన్నదే ఎంత ముఖ్యమో, విచారణకు సంబంధించిన నిర్హేతుకమైన అనుమానాలు, విచారణ ప్రక్రియలో లొసుగుల కారణంగా ఒక్క దోషి నిర్దోషిగా విడుదల కారాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ ప్రక్రియ లోపాలు లేకుండా ఉండాలన్నది ముఖ్యమే కాని, ఘోరమైన లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తి విచారణ ప్రక్రియలోని లొసుగులు, నిబంధనలు పాటించడంలో లోపాల కారణంగా నిర్దోషిగా బయటపడటం వ్యవస్థ వైఫల్యమే అవుతుందని పేర్కొంది. ఈ క్రమంలోనే కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేస్తూ పట్నా హైకోర్టు 2024 సెప్టెంబర్లో వెలువరించిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ బాధితురాలి తండ్రి చేసిన అప్పీలుపై న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అనుమానానికి వీల్లేని విధంగా దోష నిరూపణ జరగాలన్న నిబంధనకు ప్రాసిక్యూషన్ కేసును ప్రతి విషయంలో అనుమానించాలన్నట్టుగా వ్యాఖ్యానించుకుంటున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే విచారణలో లోపాల కారణంగా ఒక దోషి నిర్దోషి కారాదని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.